అందరికీ నమస్కారం. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ముగ్గురు వెళ్ళకూడదు, ముగ్గురు వెళ్తే ఆ పని అవ్వదు అని చాలామంది నోట్లోంచి మీరు వినే ఉంటారు. అసలు ఎందుకు ముగ్గురు వెళ్ళకూడదు అన్నారు? అంటే నిజంగా ఏ పనికి వెళ్ళినా కూడా ముగ్గురు వెళ్తే ఆ పని కాదా? ఇలాంటి అనుమానాలు చాలానే ఉంటాయి. అనుమానం సంగతి తీసి పక్కన పెడితే మీ ఇంట్లో కానీ, మీ ఇంటి పక్కన వాళ్ళు కానీ, కనీసం మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు కానీ ఈ విషయాన్ని అస్సలు ఒప్పుకోరు. ముగ్గురు వెళ్ళకూడదంటే వెళ్ళకూడదు, అది పద్ధతి, అది అంతే అనే మాటల్ని మీరు వినే ఉంటారు. ముఖ్యంగా ఎవరైతే ఒక 20 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కానీ, అంతకంటే ఎక్కువ ఉన్న వయసు ఉన్న వాళ్ళు కానీ, ఇప్పుడున్న జనరేషన్లో అందరూ అడిగే ప్రశ్న, అప్ప ఈ చాదస్తాలేంటో, ఈ మూఢనమ్మకం ఏంటో అని అనే ఉంటారు. అసలు ముగ్గురు వెళ్ళొచ్చా? ఆ విషయాన్ని ఇప్పుడు మనం చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాం శాస్త్రవాక్యంతో పాటుగా. అయితే ఇక్కడ శాస్త్రవాక్యాన్ని ఒకదాన్ని మనం చూద్దాం. నగచ్చేత్ రాజయుగ్మంచ నగచ్చేత్ బ్రాహ్మణత్రయం చతుస్ముద్ర నగచ్చేత్ వైశ్య పంచకం. ఇది శాస్త్రవాక్యం. మరి దీనికి అర్థం ఏంటి అంటే, ఏదైనా సరే ఒక పని మీద మనం వెళ్తున్నప్పుడు 2 క్షత్రియులు, 3 బ్రాహ్మణులు, 4 శూద్రులు, 5 వైశ్యులు వెళ్ళకూడదు. వెళ్తే ఆ పని జరగదు అనేది ఇక్కడ వాక్యం. కాబట్టి బ్రాహ్మణులైతే మాత్రమే ముగ్గురు పనికి రాదు అని అంటారు. అంతేకాని ఏ పని మీద వెళ్ళినా సరే ముగ్గురు వెళ్ళకూడదు అని దాన్ని పట్టుకుని మీ పనులన్నీ ఆపుకొని, లేకపోతే ఇంకొక మనిషి కోసం వెతికి తెచ్చుకొని వాళ్ళ వల్ల మీరు కష్టాలు కొని తెచ్చుకోవద్దనేది నా ముఖ్యమైన విన్నపం. ఎందుకంటే ఇది శాస్త్ర ప్రమాణం చెప్పబడింది. కేవలం బ్రాహ్మణులు మాత్రమే ముగ్గురు వెళ్ళకూడదు అనుంది. సరే, ఇక్కడ కేవలం బ్రాహ్మణుల గురించే కాదు, క్షత్రియులు కూడా 2 వెళ్ళకూడదు అని చెప్పారు. ఎందుకు? ఇప్పుడు 2 రాజులు ఒకే విషయం గురించి యుద్ధానికి వెళ్ళారనుకోండి, ఆ 3వ రాజు ఏ రాజుతో యుద్ధం చేయాలి? పోని సంధి చేసుకునే వెళ్ళారనుకుందాం. వాళ్ళు ఇచ్చిన ఆఫర్ నచ్చి ఇంకో ఒప్పందం చేసుకోరని నమ్మకం ఏంటి? ఎగ్జాంపుల్ మనం ఆలోచిస్తేనే ఇలా ఉంది కదా. కాబట్టి తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఆ పని సఫలం విఫలం ఏది కాకుండా మధ్యస్థంగా ఉండిపోయి కార్యానికి అడ్డుపడుతుంది. మనం చేసే పనికి అదొక అడ్డం అవుతుంది. కాబట్టి మాత్రమే అలా వెళ్ళకూడదు అని చెప్పారు. అంతేకాని దానిలో అదేదో పెద్ద పూతం, అదేదో తప్పు, ఇంకా పనులు కాకుండా ఉండడానికి ముగ్గురు వెళ్ళడమే కారణం అనేది అస్సలు కాదు. అలాంటి మాటల్ని మీరు కొట్టిపడేయాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి, ఈ పదం ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి పంపండి, తెలియజేయండి. ఈ విషయాన్ని కూలంకషంగా మీ పెద్దవాళ్ళతో కూడా డిస్కస్ చేయండి. ఎందుకంటే ఇది శాస్త్రవాక్యం అవునా కాదా అని తెలిసిన వాళ్ళని కూడా అడిగి తెలుసుకోండి. కాబట్టి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. అదేవిధంగా ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శూద్రులు కూడా 4 వెళ్ళకూడదు, బ్రాహ్మణులు 3 వెళ్ళకూడదు అనేది మాత్రమే ముఖ్యం. అంతేకాకుండా వైశ్యులు 5 వెళ్ళకూడదు. ఇంతకుముందు వర్తకాలు అవి ఇవి జరిగాయి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మొత్తం పరిస్థితులు కానీ, లేకపోతే నాగరికత అంటారు, అభివృద్ధి చెందుతున్న క్రమంలో మార్పుల్ని నాగరికత అంటూ వస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ మనకున్నాయా? రాజులే లేవు, రాజ్యాలే లేవు. ఇక బ్రాహ్మణులు ఇంతకుముందు ప్రతి విషయానికి బ్రాహ్మణులను అడిగి ఒక మంచి ముహూర్తం పెట్టుకోవడం అనేది, లేకపోతే ప్రతి కార్యానికి, అది ఎలాంటి రాచకార్యాల గురించి చెప్పిన విషయం మాత్రమే, రాచకార్యాలు నెరవేర్చడానికి బ్రాహ్మణులు చేసే కృషి మాత్రమే గుర్తించాలి. అంతేగాని మనం చేసే చిన్న చిన్న పనులకి వీటికి మాత్రం కానే కాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఇంట్లో వాళ్ళని దయచేసి ఇబ్బంది పెట్టద్దు అనేది నా ముఖ్యమైన విన్నపం. ఈ విషయాల్ని మరోసారి మీరు తెలిసిన వాళ్ళతో కూలంకషంగా చర్చించండి. ఆ చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోండి. అంతేకాని మూఢనమ్మకంగా మాత్రం దయచేసి ఇప్పుడున్న పిల్లల మీద రుద్ది మనం ఎందుకు చెప్పామో తెలియకుండా ధర్మాన్ని, లేకపోతే హిందుత్వాన్ని, ఒక నమ్మకాన్ని చెడుగా భూతద్దంలో చూసేలాగా అస్సలు చేయొద్దనేది నా విన్నపం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.